బంగారం ధర భారీగా తగ్గింది, వెలవెలబోయింది. గత 2 రోజుల్లో పసిడి ధర దిగొచ్చింది. బంగారం ధర పడిపోతే వెండి ధర మాత్రం ఇదే దారిలో నడిచింది, భారీగా పతనమైంది. బంగారం వెండి ధరలు దిగిరావడం సానుకూల అంశం అనే చెప్పుకోవాలి. బంగారం గత 2 రోజుల్లో భారీగానే తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 490 రూపాయలు పడిపోయింది. దీంతో ప్రస్తుత ధర 52,360కి క్షీణించింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 450 రూపాయలు తగ్గి 48,000కు ధర చేరుకుంది. ఇక గత 2 రోజుల్లో కేజీ వెండి ధర ఏకంగా 1000 రూపాయలు పైగా దిగొచ్చింది. దీంతో 61,000కు ధర క్షీణించింది. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు మాత్రం పరుగులు పెడుతున్నాయి. ట్రంప్కి కరోనా సోకడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ట్రంప్ దెబ్బకి ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు బంగారం పరుగుకు దోహదపడుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం ఉన్న నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. ఇవి ఈ రోజు ఉన్నటువంటి బంగారం విశేషాలు.